హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు ఓసర్వెల్లిలాగా బిహేవ్ చేస్తున్నాయి కదా, మరి అసలు రంగేంటో కనుక్కుందామా, ఆ ప్రయత్నం చేద్దామా? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గమనం రేపు ఎటువైపు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఆ విషయాల గురించి చార్ట్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చిప్ షార్టేజ్ ఇష్యూ ఆటో సెక్టార్ని తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుందా? సో ఆ న్యూస్ అప్డేట్ని మనం ఎలా తీసుకోవాలి? సో ఆ న్యూస్ అప్డేట్ మనకు పాజిటివ్గా పనికొస్తుంది. సో అది ఎలాగ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫెడ్ అవుట్కమ్ ఏంటి, సో ఫెడ్ అవుట్కమ్ వల్ల మార్కెట్లు అంటే గ్లోబల్ మార్కెట్లో కానీ మన మార్కెట్లో కానీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, అసలు అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాం. అలాగే Q1 రిలీజ్లో భాగంగా కోల్గేట్ పామోలివ్ యొక్క Q1 ఇన్నింగ్స్ చూద్దాం, జ్యోతి ల్యాబ్ యొక్క Q1 ఇన్నింగ్స్ చూద్దాం, అలాగే లారస్ ల్యాబ్ యొక్క Q1 ఇన్నింగ్స్ చూద్దాం. ఆయా స్టాక్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. మన స్వింగ్ ట్రేడ్స్ ఏం చేస్తాయి అనే విషయాల గురించి చూద్దాం. అలాగే తాకట్టు పెట్టైనా సరే ఈ కంపెనీలో నాకు ఇన్వెస్ట్ చేయాలి అని ఉంది, ఆ కంపెనీ ఏంటి, మనం గతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం ఆ కంపెనీలో, సో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాం, సో ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేస్తాను ఆ స్టాక్లో, ఎందుకు, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఆ విషయాల గురించి చూసి సింపుల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో మనం ఈ వీడియోని సింపుల్గా క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క స్పెషల్ ఏంటంటే నా వ్యక్తిగతమైన ట్రేడ్స్ మీకు అడ్వాన్స్గా షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాణక్య స్టాక్ ట్రేడర్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, ముందుగా పాలీమెడిక్యూర్ యొక్క Q1 ఇన్నింగ్స్ చూద్దాం. చూడండి, ప్రాఫిట్ 40% అప్, అలాగే రెవెన్యూ 24% అప్. అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, అంటే లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే కరెంట్ క్వార్టర్ ఎట్లా ఉంది అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటారు. సో ఎబిటా 20% అప్. సో మార్జిన్స్ స్లైడ్గా తగ్గినాయి. ఓకే, మంచి కంపెనీ అయితే ఏంటంటే లో పీఈలో కొనుక్కోండి, లేదా లక్రేటివ్ ఏదన్నా ఫాల్ డౌన్స్ వస్తే టెక్నికల్స్ చూసి మనం కొనుక్కోవచ్చు అనమాట. ఫాల్ డౌన్స్ వస్తే కనుక ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. అంటే స్టాక్ సిఎంపీ నుంచి పైకి వెళ్ళవు అనేది కాదు, ఏ స్టాక్నైనా కానీ లో పీఈలో కొనుక్కోవటం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేసేటప్పుడు, లేదా వాల్యూడ్ కంపెనీ అయితే కనుక టెక్నికల్గా చూసుకొని ఏదైనా ఫాల్ డౌన్స్ అంటే నిఫ్టీ ఫాల్ డౌన్లో కానీ టెంపరీ ఫాల్ డౌన్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి విషయం అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే చిప్ షార్టేజ్ గురించి చూద్దాం. సో ఈ ఇష్యూని ఎలా తీసుకోవాలి అని చూస్తే కనుక, సో మారుతి వాళ్ళ కామెంటరీ చూసే ముందు లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం, M&M వాళ్ళ కామెంటరీ ఉన్నాం కదా. అంటే వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది ఈ చిప్ షార్టేజ్ వల్ల, అంటే రిమైనింగ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి కానీ మన కంట్రీ అంతగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అని వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్. మారుతి వాళ్ళ కామెంటరీ చూస్తే కనుక నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్ ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ ఇష్యూ వల్ల ఆటో ఇండస్ట్రీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక సెకండ్ వేవ్ వల్ల సో ఆటో సెక్టర్ ఎఫెక్ట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఎగ్జిట్ అవటం ఆ స్టాక్స్లో నుంచి, లేదా కొనకుండా దూరంగా ఉంటాం. సోషల్ మీడియాలో ఏంటంటే సో రిటైల్ పీపుల్ చేత అలాగే చేస్తూ ఉంటారు, ఎందుకంటే బ్యాడ్ న్యూస్ అని క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అది చెప్తే పీపుల్ కూడా ఏంటంటే బిలీవ్ చేస్తారు. అక్కడ కనిపిస్తుంది, మనకు అనిపించేది, సో రెండు ఒకటే కదా అనుకుంటారు, కానీ వాస్తవం అలా జరగదనమాట. ఆ టైంలో ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే స్లోగా కొనడం స్టార్ట్ చేస్తారు. సో మనం ఏం చేస్తాము అని అంటే ఆటో సెక్టర్కి సంబంధించిన నెంబర్స్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఆ నెంబర్స్ బాగుంటే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా నిఫ్టీకి ఆటో సెక్టర్ సపోర్ట్ చేస్తుంది, నిఫ్టీ ర్యాలీకి సపోర్ట్ చేస్తుంది, ఇట్లాంటి అనాలిసిస్ మనం చూస్తూ ఉంటాము. కానీ ఆ నెంబర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ స్టాక్లో ఉన్న గుజ్జు అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఏంటంటే కరిమింగిన వెలగపండు అంటారు కదా, అలా వెలగపండులో నుంచి గుజ్జు ఎలా మాయమైద్దో అట్లా ఏంటంటే ఆ నెంబర్స్ బాగున్న తర్వాత ఇవి పడిపోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి, అంతే కదా. ఎందుకంటే ముందు నుంచి కొంటూ ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, సో టెంపరీగా. సో అందువల్ల ఏంటంటే ట్రేడింగ్కి డిఫరెంట్గా ఆలోచించాలి, యూనిక్గా ఆలోచించాలి. సో రిటైల్ పీపుల్ ఎటువైపు వెళ్తున్నారు అటువైపు కాకుండా ఆపోజిట్ వేలో ఆలోచించాలి అని చెప్పి చెప్తాను. అలాగే ఈ సెమీ కండక్టర్ ఇష్యూ కూడా ఇలాంటిదే అనమాట. సో నేను మారుతి చార్ట్ చూపిస్తాను. అయితే ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ పర్టికులర్ సెక్టార్లో స్టాక్స్ లక్రేటివ్గా పాజిబుల్ ఉంటే లో పీఈలో, సో అలాగే ఏంటంటే టెక్నికల్గా కూడా లోయర్ లోస్లో మనకి దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా లెవెల్స్ చూసి, లేకపోతే లో పీఈ చూసి మనం కొనుక్కుంటే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అవుతుంది. అలాగే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం లెవెల్స్ మ్యాచ్ అయితే కనుక స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ చేయడానికి ఏంటంటే ఇట్లాంటి బ్యాడ్ న్యూస్లే అనుకొని ఎవరైతే రిటైల్ పీపుల్ దూరంగా ఉంటారో, సో లేకపోతే షార్ట్ సేల్ చేస్తారో, ఇట్లాంటివి మనకి గుడ్ న్యూస్లో అవుతాయి అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి చెప్తాను. సో మారుతి ఎక్కడికి పోయేది కాదు, ఎస్కార్ట్స్ ఎక్కడికి పోయేది కాదు, M&M ఎక్కడికి పోయేది కాదు. సో టెంపరీ ఇష్యూస్ అనేవి
ఎలాంటి సెక్టార్కైనా కూడా వస్తాయి అనేది స్టాక్ మార్కెట్ హిస్టరీ చూస్తే మనకు తెలుస్తుంది. జనరల్గా కూడా మీరు ఏ బిజినెస్ చూసినా కూడా కంటిన్యూగా గ్రోత్ అనేవి ఉండవన్నమాట. కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఏదైనా స్టాక్ లక్రేటివ్గా దొరికితే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. అది ఫ్రెండ్స్, మరి చిప్ షార్టేజ్ ఇష్యూ డెఫినెట్గా ఏంటంటే ఆ కంపెనీకి టెంపరీగా ప్రాబ్లం ఏమో కానీ సో స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఎట్లాంటివి అడ్వాంటేజ్ అవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. నేను మారుతి చార్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అలాగే ఫెడ్ అవుట్కమ్. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆర్బీఐ కన్నా కూడా ఫెడ్ అవుట్కమ్ ఏంటనేది మనం చూడాలి. ఎందుకంటే ఆర్బీఐ న్యూస్ కన్నా కూడా ఫెడ్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే మన కంట్రీలో సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవరు అని అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ మనీ ఎక్కువ. కాబట్టి సో స్టాక్ మార్కెట్ పైకి కిందకి మూవ్ చేయాలంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా డ్రైవ్ చేయగలరు. అందువల్ల ఫెడ్ అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఈవెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండటం అనేది సో మనం చెప్తూ ఉంటాము. అలాగే ఫెడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆర్బీఐకి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు న్యూస్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, న్యూస్ అడ్వాన్స్గా ఎలా తెలుసుకోవాలి, సో న్యూస్ తీసుకొని ఇమ్మీడియట్గా ట్రేడ్ చేయడం వల్ల ఎలా నష్టపోతారు, ఇలాంటి విషయాలని కూడా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. బిగినర్స్ ఆ వీడియో చూస్తే కనుక మీరు చూడకముందు మీ ట్రేడింగ్ స్టైల్ ఒకలాగుంటే కనుక చూసిన తర్వాత కంప్లీట్గా మీ వ్యూ అనేది మారిపోతుంది. సో ఎండ్ కార్డ్లో న్యూస్ బేస్డ్ వీడియో అనేది ఒకటి ఉంటుంది. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్లో అది ఉంటుంది. సో దాని తర్వాత మీరు క్లిక్ చేసి వాచ్ చేయండి. డెఫినెట్గా మార్పు వస్తుంది. బిగినర్స్ ట్రేడింగ్ వ్యూలో డెఫినెట్గా మీ ట్రేడింగ్ అకౌంట్ కూడా సో మంచిగా ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫెడ్ అవుట్కమ్ ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ మీద కామెంట్ చేశారు. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయదగ్గింది ఏంటంటే కమింగ్ మంత్స్ కొన్ని మంత్స్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దాన్ని మనం చేంజ్ చేయలేం. ఓవరాల్గా వాళ్ళు ఓకే అని అంటున్నారు. కానీ సో టెంపరీగా అయితే కనుక ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మరి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి, తప్పదు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక ఇంట్రెస్ట్ రేటు పెంచలేదు అని అంటే సో మంచిగానే ఉన్నారు. డోవిష్ స్టాన్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే సో అన్చేంజ్డ్గా ఉండటం అనేది మంచి విషయమే. అయితే ఏంటంటే నెక్స్ట్ రేట్ హైక్ అనేది 2023 అంటే 2023లో తప్పదు అని చెప్పి హింట్ ఇస్తున్నారు. సో అయితే ఏంటంటే సో నాన్ ఈవెంట్ అని చెప్పచ్చు. అలాగే ఏంటంటే ఫెడ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత సో ఇమ్మీడియట్గా దాన్ని బేస్ చేసుకుని కూడా అగ్రెసివ్గా ట్రేడ్ ఎప్పుడు చేయొద్దు అని చెప్తాను. అలాగే కోల్గేట్ పామోలివ్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక రెవెన్యూ 11% ఇయర్ ఆన్ ఇయర్, అలాగే ఎబిటా 14.7%, నెట్ ప్రాఫిట్ కూడా 17% పెరిగింది. సో ఆపరేటింగ్ మార్జిన్ 31% అప్పు, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా సో 20% అప్పు. సో అప్డేట్స్ చూడండి. అట్లాగే జ్యోతి ల్యాబొరేటరీ సో వాళ్ళ ప్రొడక్ట్స్ చూడండి. హెన్కో, మార్గో, ఎక్సో, ఉజాలా, సో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట. సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరిగింది, సో ఎబిటా తగ్గింది, అలాగే నెట్ ప్రాఫిట్ తగ్గింది, సో ఓపీఎం తగ్గింది, ఎన్పిఎం తగ్గింది. సో ఒకసారి ట్రాక్ చేయండి. సో ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే కనుక ఓకే. కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఓవరాల్గా లాస్ట్ 10 years లేకపోతే లాస్ట్ 5 years రెవెన్యూస్ కానీ, ఓపీఎం కానీ, ఎన్పిఎం కానీ కన్సిస్టెన్సీ ఉందా లేదా, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, ఆ విషయాలు చూడండి. రేషియోస్కి నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. సో బేసిక్ థింగ్స్ చూడమని చెప్తాను. అలాగే ఈ సెక్టార్లో మనకి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి కాబట్టి నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. చూడండి, అలాగే లారస్ ల్యాబ్లో ప్రాఫిట్ 40% అప్పు, రెవెన్యూ 30% అప్పు, ఎబిటా 42% అప్పు. సో అలాగే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. సో గతంలో మనం వ్యూ ఇచ్చాము చాలాసార్లు, ఎక్కువ మంది అడిగినప్పుడు లారస్ ల్యాబ్ చాలామందికి 100% పైగా, 150% పైగా రిటర్న్స్ ఇచ్చినాయి. లోయర్ లెవెల్స్లో కొనుక్కున్న వాళ్ళకైతే ఇంకా బాగా రిటర్న్స్ ఇచ్చినాయి. ఫార్మా సెక్టార్లో మీరు కళ్ళు మూసుకొని లాస్ట్ ఇయర్ ఏ స్టాక్ కొన్నా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. సెక్టర్ అలా గ్రో అయింది, సహజం. సో ఎప్పుడో 10 yearsకి ఒకసారి సెక్టార్స్కి ఏంటంటే అలా భూమి వస్తాయి. సో ఫార్మాకి ఏంటంటే కోవిడ్ వల్ల లాస్ట్ 1 year ఇలా భూమి వచ్చిందని చెప్పచ్చు. అయితే లారస్ ల్యాబ్ని ఎక్కడ కొనొచ్చు అని అంటే సో లక్రేటివ్ లెవెల్ అయితే కనుక 168 to 250 లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 10 to 15 years పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయాలంటే ఇప్పుడున్న చార్ట్కి, ఇప్పుడున్న వాల్యుయేషన్స్కి అదనమాట. సో ఖచ్చితంగా అక్కడికి వస్తుందనంటే మనం చెప్పలేం. ఫాల్ డౌన్స్లో మనం రాజీ పడి ఎక్కడో కూడా కొనుక్కోవాలన్నమాట. ఎక్కడో మన లక్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని మనకి క్రాష్ కానీ, కరెక్షన్ కానీ, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే లక్రేటివ్గా దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఎట్ ప్రెజెంట్ అయితే కనుక ఎక్స్పెన్సివ్, అట్లా అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళదు అని చెప్పి మనం జడ్జ్ చేయలేం. ఆల్రెడీ హోల్డింగ్ ఉన్న వాళ్ళని తీసేయమని కానీ, ఉంచమని కానీ ఆ జడ్జిమెంట్ ఇక్కడ చేయట్లేదు అనమాట. అలా చేయకూడదు. అంటే ఇప్పుడు ఈ కంట్రీలో ఎంటర్ అవ్వాలి అంటే కనుక నేను సో అట్లీస్ట్ ఏంటంటే
250-168 లెవెల్స్ కోసం వెయిట్ చేస్తాను, లేదా అట్లీస్ట్ 300-350 ఆడ్ లెవెల్స్ కోసం చూస్తాను అనమాట డిప్లో. సో కాబట్టి వెయిట్ చేస్తే డౌన్ఫాల్ అయ్యే ఫోర్సు అక్కడ ఉన్న ఇష్యూస్ని బట్టి మనం ఒక లక్రేటివ్ ప్రైస్ని ఫిక్స్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ డైనమిక్గా మనం లెవెల్స్ చెప్పలేం కాబట్టి స్టాటిక్గా అయితే కనుక 250-168 అని చెప్తాను. సో అక్కడికి ఎప్పుడు వస్తుంది అని మాత్రం నన్ను అడగద్దు, సో నాకు తెలియదు అనమాట. ఇవి మనం గతంలో చేసిన స్వింగ్ ట్రేడ్స్, లాస్ట్ మనం 40-45 డేస్గా చేస్తున్న స్వింగ్ ట్రేడ్స్ అనమాట. సో ఇప్పటి స్వింగ్ ట్రేడ్స్ ఇవి. సో M&Mలో ఉన్నాం, ఆల్రెడీ HUలో ఉన్నాం, HDFC బ్యాంక్లో ఉన్నాం. సో ఈరోజు ఎంట్రీకి ట్రై చేసాం మారుతి సుజుకీలో, అయితే ఏంటంటే ఎంట్రీ దొరకలేదు. రేపు దొరికే అవకాశాలు ఉంటాయి. సో మారుతి చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ ఒక్క స్టాక్ కూడా స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి మనం రేపు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, రేపు కూడా మనం వాచ్ చేయాలన్నమాట. మారుతి చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మారుతి చార్ట్ చూస్తే కనుక సో మనకి ఎంట్రీ, సో యాజ్ పర్ ది వ్యాలిడేషన్ ఎంట్రీ ఏంటంటే 6,902 అయితే ఏంటంటే జస్ట్ మిస్ అయింది. సో రేపు దొరుకుతుందా లేదో చూసి కొంచెం ఎక్కువైనా పర్లేదు మనకి డిప్లో, సో మనం చూసి మనం ఎంటర్ అవుదాం అనమాట. కొంచెం అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకోవడం తప్పలేదు, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ లెవెల్ అనమాట. సో ఎందుకనంటే మనం కరెక్ట్గా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తుంటే ఒకసారి ఏంటంటే బ్లాస్ట్ అవుతాయి అప్ సైడ్, సో మనకి మిస్ అయిపోతాయి అనమాట. మనం చెప్పలేము, సో జడ్జిమెంట్ చేయలేము టైంని. అందువల్ల ఏంటంటే రేపు ఏదో ఒక టైంలో మనం లక్రేటివ్గా దొరికితే కనుక ఎంటర్ అవుతాం. సో రేపు కనుక గ్లోబల్ క్యూస్ బాగా ఒక ఎర్లీ మార్నింగ్ డిప్ అయింది అనుకోండి, సో ఈ ఆర్డర్ పెట్టేసేయండి. ఆల్రెడీ నేను గుర్తు చేసినా చేయకపోయినా కూడా 6,900 ఆ లెవెల్లో ఎంట్రీ దొరికితే తీసుకోమని చెప్తాను. అది మారుతి సుజుకీకి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. సో ఏదైనా కానీ టార్గెట్ కోసం వెయిట్ చేయండి. సో నేను ఇచ్చే టార్గెట్ అప్డేట్ చేశాను, అలాగే స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎయిదర్ సైడ్ వెయిట్ చేయండి, లేదా నా అప్డేట్ కోసం చూడండి. అట్లాగే మీ క్యాపిటల్లో 10% అమౌంట్ మాత్రమే వెచ్చించి ఈ ట్రేడ్లో తీసుకోమని చెప్తాను. చూడండి, అలాగే తాకట్టు పెట్టైనా సరే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, అట్లాంటి స్టాక్ ఏంటి చూసే ముందు నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ గురించి చూస్తే సో మనం అనుకున్నాం నిన్న, సో పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే లోస్ తగిలింది కాబట్టి పైకి వెళ్తుంది. సో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే సో ఇది ఒక రేంజ్, సో 15,900 15,600 ఈ రేంజ్ దిగితే సో మనకి బ్రేక్ డౌన్ అని, ఈ రేంజ్ దాటితే బ్రేక్అవుట్ అని చెప్పి అనుకుంటారు, అప్పుడు ఎంటర్ అవుదాం అనుకుంటారు. కానీ చూడండి సో ఎలా ట్రాప్ చేస్తుందో మార్కెట్. సో ఇలా బ్రేక్ అవుట్ వచ్చింది కదా, మరి బయింగ్ వచ్చి 16,000కి వెళ్ళిందా? వెళ్ళలేదు. మరి ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది కదా, సో ఈ లెవెల్ అంటే ఈ ఆరిజిన్ ఏదైతే ఉందో దీనికన్నా తగ్గి బ్రేక్ డౌన్ అయింది కదా, సో మరి సెల్లింగ్ జరిగిందా? సో కాబట్టి టైం వేస్ట్ అని చెప్పి చెప్తాను. మనం రేంజ్ డ్రా చేసి ఆ రేంజ్ దాటితే బ్రేక్అవుట్ వచ్చింది, లేకపోతే రేంజ్ దిగితే బ్రేక్ డౌన్ వచ్చింది అని చెప్పి మనం అంచనా వేసి ట్రేడ్ చేస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి చెప్తాను. ఓవరాల్గా లోస్ తగిలింది కాబట్టి మన అంచనా ప్రకారం అట్లీస్ట్ 15,790-780 దాకా వెళ్తుంది అనుకున్నాం. సో వెళ్ళింది 15,810, సో 820 దగ్గర జాగ్రత్త అని చెప్పి మీకు అప్డేట్ కూడా ఇచ్చాను. సో దాని తర్వాత మీరు ఫాల్ డౌన్ చూశారు. కానీ ఇక్కడ మనకి గ్లోబల్ క్యూస్ని పక్కన పెట్టి కాసేపు ఈ చార్ట్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఫ్యూచర్స్లో. డెరివేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏం చెప్తున్నానంటే కింద బై ఆర్డర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో 15,759, 15,512 ఈ లెవెల్లో బాగా బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి డిప్ అయినా షార్ట్ సేల్ చేయొద్దు అని చెప్పి చెప్తాను. సడన్ స్పైక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ట్రెండీ మూవ్కి రెడీగా ఉంది అని చెప్పి చెప్తున్నాను. ఓవరాల్గా 15,910 ఆ రేంజ్కి 15,905 ఆ లెవెల్కి వెళ్ళేటట్లు కనిపిస్తుంది అనమాట. కాకపోతే ట్రేడ్ చేయడానికి ప్రాపర్ లెవెల్స్ లేవు అని చెప్పి చెప్తాను. నా వ్యూ అయితే కనుక స్లోగా మనకి పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ర్యాలీ అనేది 15,910 దాకా తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. అట్లా అని చెప్పి రేపు మార్నింగ్ నేను బై చేయమని నేను చెప్పట్లేదు. ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడా లేదు. జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక 15,905 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ యొక్క అనాలిసిస్. ఫ్రెండ్స్ మరి తాకట్టు పెట్టైనా సరే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని నాకు అనిపించే కంపెనీ ఏంటంటే మణిపురం ఫైనాన్స్. సో మనం గతంలో అంటే లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో 156లో నేను నా వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, తాకట్టు వద్దు మణిపురం ముద్దు అని చెప్పి లాస్ట్ ఇయర్ మనం క్యాప్షన్ పెట్టుకున్నాం, చూసారా? అలాగే మరి ఇప్పుడు ఎక్కడ ఉంది, మరి కరెంట్ లెవెల్లో కొనచ్చా లేదా, ఎన్ని ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు, ఆ విషయాల గురించి చూసే ముందు ఒక్కసారి సో బ్రీఫ్గా ఏంటంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో రెవెన్యూలో గ్రోత్ చూసారా, కన్సిస్టెన్సీ ఉంది. అలాగే ఫైనాన్సింగ్ ప్రాఫిట్లో కూడా కన్సిస్టెన్స్గా గ్రోత్ వాళ్ళు చూపించారు. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంది. ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్ చూస్తే కనుక సో దాంట్లో వాళ్ళకి
క్యాష్ రిజర్వ్స్ పెరిగాయి, అలాగే బారోయింగ్స్ కూడా పెరిగాయి. చూడండి, బారోయింగ్స్ పెరిగినాయి కదా బ్యాడ్ అని చెప్పి అనుకోవద్దు. సో ఇది ఫినాన్స్ కంపెనీ కదా, సో వాళ్ళు అప్పులు తీసుకుంటూ ఉంటారు, బయట ఇస్తూ ఉంటారు, ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు, మార్జిన్స్ మెయింటైన్ చేస్తే చాలన్నమాట. ఓవరాల్గా వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు. సో మంచి కంపెనీ, సో వదిలిపెట్టద్దు అని చెప్పి చెప్తాను. 20 years పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డెకేడ్స్ ఉంచదగ్గ స్టాక్ అనమాట. అంటే సో 5 years 10 years పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, 2 decades 3 decades హోల్డ్ చేయదగ్గ స్టాక్ అని చెప్పి చెప్తాను. మణిపురం ఫైనాన్స్ యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక వంక పెట్టాల్సిన పని లేదు. చిన్న చిన్న ఇష్యూస్, టెంపరీ ఇష్యూస్ అనేవి కామన్ అనమాట. మరీ అంత మనం రిజిడ్గా ఉంటే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేం. మీరు క్యాష్ ఫ్లోస్ చూసినా కూడా కన్సిస్టెన్సీ ఉంది, అలాగే రేషియోస్ నచ్చుతాయి. సో ఎవ్రీథింగ్, సో మంచి కంపెనీ అని చెప్పి చెప్తాను. అన్నిటికన్నా మించిన ఏంటంటే చూడండి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, అలాగే రాకేష్ ఇందువల్ల గారు చెప్పినట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, కంపెనీ లో పీఈలో ఉంది. సో మనకి బెంజమిన్ గ్రహం గారు చెప్తారు కదా, స్టాక్ని 10 to 15 మధ్యలోనే, అంటే 10-15 పీఈలో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి తను చెప్తారు. సో అంటే ప్రైస్ టు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను వ్యూ ఇచ్చారు. పీబీ ఇంటూ అలాగే పీఈ ఫార్ములా ఉంది. అయితే ఏంటంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడున్న జనరేషన్ మనం చూడలేమన్నమాట. అంటే ఇప్పుడు స్టాక్స్ వాటి యొక్క పీబీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పీబీని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఇగ్నోర్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓవరాల్గా లో పీఈలో దొరుకుతున్న స్టాక్ అని చెప్పి చెప్తాను. ఖచ్చితంగా నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్తాను. మరి చార్ట్లోకి వెళ్దాం. చూడండి, మనకి మణిపురం ఫైనాన్స్ యొక్క టెక్నికల్గా చార్ట్ చూస్తే కనుక సో మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పలేం కదా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు. సో ఇదేంటంటే టెంపరీ ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి కదా. సో ఓవరాల్గా ఏంటంటే మనకి దీన్ని ఎక్కడ కొనాలంటే లాస్ట్ ఇయర్ అయితే 156లో వ్యూ అవడం జరిగింది. సో టెక్నికల్గా లక్రేటివ్ లెవెల్ అయితే కనుక సో 170 అని చెప్పి చెప్తాను. కానీ 170కి 200కి పెద్ద తేడా ఏం లేదు. సో నిజంగా కనుక హానెస్ట్గా 20 years అంటే 2 decades హోల్డ్ చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే కనుక సిఎంపీ కూడా లక్రేటివ్ అని చెప్పి చెప్తానమాట. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ రెవెన్యూస్ చూసుకోవాలి అంతే, అంతేగాని ప్రైస్ని చూడకూడదు. సో ఇట్లాంటి స్టాక్స్ మనం సంవత్సరానికి ఇంత ఫండమెంటల్స్ బాగుండి, అంతా బాగుండి, మేనేజ్మెంట్ బాగుండి, ఫైనాన్షియల్ అనాలిసిస్ అన్నీ చేసుకొని సో మనకి లక్రేటివ్గా దొరికే స్టాక్స్ ఎట్లా ఎస్పెషల్లీ మణిపురం ఫైనాన్స్ లాంటి స్టాక్స్ మనం 2 to 3 స్టాక్స్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు సంవత్సరం మొత్తానికి. అంతేగాని డైలీ మనం 10-20 స్టాక్స్, మీరేం యూట్యూబర్స్ కాదు కదా. యూట్యూబర్స్ అంటే ఏంటంటే చాలా స్టాక్స్ లేదా ట్రెండీలో ఉన్న స్టాక్స్ మాట్లాడితే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. కానీ మన జాబ్ ఏంటి? సో మనం యాజ్ ఏ ఇన్వెస్టర్స్గా మనం ఏం ఆలోచించాలి అంటే సో మనకి యూజ్ఫుల్ పాయింట్స్ అనేవి ఏంటి, చాలా తక్కువ పాయింట్సే మనకి యూజ్ఫుల్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఆ స్టాక్స్ని ఇండివిజువల్గా ట్రాక్ చేస్తా నెలలు సంవత్సరాలు ట్రాక్ చేస్తూ ఉండాలి. రెవెన్యూలో తేడా వచ్చినప్పుడు ఏదైనా బిజినెస్లో వాళ్ళు తేడా చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మణిపురం ఫైనాన్స్ని ఎప్పుడు తీయద్దు అని చెప్పి చెప్తాను. సో 2 decades ఉంచుకోదగ్గ స్టాకు. సో వాళ్ళు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా రెవెన్యూస్ కంటిన్యూగా వరుసగా 2 years డ్రాప్ అయ్యి సో మనకి ఏదైనా తేడా జరుగుతుంది అని అనిపిస్తే తప్ప మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్కాన్ చేశాను, ఎనాలిసిస్ చేసుకున్నాను. అట్లాగే ఏంటంటే నా పరిధిలో నాకు ఏంటంటే మంచి కంపెనీ అని అనిపించింది. ఖచ్చితంగా ఏంటంటే గతంలో సజెస్ట్ చేశాను, రేపు అంటే భవిష్యత్తులో వచ్చే ఫాల్ డౌన్స్లో సజెస్ట్ చేస్తాను. సిఎంపీ కూడా లక్రేటివ్ అని చెప్పి చెప్తాను. ఓవరాల్గా ఎప్పటికైనా నా పోర్ట్ఫోలియోలో 5 to 6% వెయిటేజ్ అనేది ఇస్తాను ఈ కంపెనీలో అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ మన మణిపురం యొక్క స్టాకు. సో తాకట్టు వద్దు, మణిపురం ముద్దు. మరొకసారి చెప్తున్నాను, ఈ స్టాక్ని వదలొద్దు అని చెప్పి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ మూవ్ రెడీగా ఉంది అని చెప్పి అర్థమవుతుంది. సో మంచి ఫామ్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఎట్లాంటి క్యాండిల్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. సో మంచి క్యాండిల్ అట్లీస్ట్ ఏంటంటే ఈ సైజు మాదిరి క్యాండిల్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రేపు ట్రెండీ మూవ్ ఉండే అవకాశాలు అనిపిస్తున్నాయి అనమాట. సో నా వ్యూ అనమాట అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో లెవెల్స్ అయితే ఏం లేవు, ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని చాలా వరకు క్లియర్ చేసింది కాబట్టి సో ట్రెండీ మూవ్ వస్తే కనుక సో ఈ క్యాండిల్ యొక్క హైని దాటే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓవరాల్గా రేపు పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో క్యాండిల్ వేసిన అడుగు, వాళ్ళు వేసిన విధానం ఏంటంటే సో ట్రెండీ మూవ్కి రెడీగా ఉంది అనే సంకేతం చూపిస్తుంది. అప్ సైడ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గ్లోబల్ క్యూస్ ఏమైనా వర్స్ట్ అయిపోతే మనం ఏం చేయలేం, కానీ జనరల్లీ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ సెట్ ఫర్ ట్రెండింగ్ మూవ్ అప్ సైడ్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అది మనకి ఈరోజు వీడియో. సో ఇక్కడ దాకా చూసారంటే నచ్చే ఉండొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లాగే మన ఛానల్ కింద ఉన్న డిమాట్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని పంపించండి. మాతో పాటు ట్రావెల్ చేసే ఉద్దేశం ఉంటే ఓపెన్ చేస్తే కనుక మీరు అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసే సెమినార్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. నా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అలాగే
ట్రేడింగ్ వ్యూస్ మీరు చాణక్య స్టాక్ ట్రేడర్స్ టెలిగ్రామ్లో చూస్తున్నారు కదా, వాటితో పాటు మరిన్ని వ్యూస్ మీరు చూడొచ్చు. అలాగే సెమినార్స్ వెబినార్స్ మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీగా అని చెప్తాను లైఫ్ టైం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.